ఫ్రెండ్స్ చాలామంది ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో బోనఫైడ్ల గురించి కన్ఫ్యూజన్ అవుతుంది. ఆడ మీకు అడిగేది డిగ్రీ బోనఫైడ్, ఓకేనా? డిగ్రీ కాలేజ్ ఇచ్చే బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్ ఏదైనా. అండ్ ఇంకోటి ఇంటర్ బోనఫైడ్. ఇక్కడ మెయిన్ ఏంటంటే స్కూల్లో కొంతమంది 1st to 10th ఒకటే స్కూల్ చదివారు, కొంతమంది మోస్ట్లీ అయితే 6th to 10th ఒకటే స్కూల్లో చదివారు. అలాంటప్పుడు నీకు 1st to 10th ఒకటే స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు, ఒకటే బోనఫైడ్ ఇస్తారు. అట్లనే 6th to 10th ఒకటే స్కూల్ చదివితే ఒకటే బోనఫైడ్ ఇస్తారు 6th to 10th. నువ్వు దాన్నే అప్లోడ్ చేయాలి ఇక్కడ. అయ్యో అన్న 6th to 10th ఇచ్చిరు బోనఫైడ్, నాకు 10th అదేంటి 9th 10th సెపరేట్ లేదన్నా అని అంటారు. ఆడ అడిగేది 9th నుంచి డిగ్రీ వరకు, ఓకేనా? సో 9th 10th బోనఫైడ్ అంటే 9th సెపరేట్ బోనఫైడ్, 10th సెపరేట్ బోనఫైడ్ అట్లా ఇయ్యరు. 1st to 10th ఒక స్కూల్ చదివితే ఒకటే బోనఫైడ్ ఇస్తారు 1st to 10th. 6th to 10th బోనఫైడ్ ఒకటే ఇస్తారు, 6th to 10th ఒకటే స్కూల్లో చదువుతారు. నువ్వు దాన్నే అప్లోడ్ చేయాలి. ఇప్పుడు 6th to 10th అంటే అందులోనే 9th and 10th ఉంది కదా, 1st to 10th అంటే అందులోనే 9th and 10th ఉంది కదా, దాన్నే అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్ని. మీరు 9th క్లాస్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో 9th క్లాస్ to 10th క్లాస్ అని పెట్టేసి మీ దగ్గర ఉన్న స్టడీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అది 6th to 10th ఉన్నా 1st to 10th ఉన్నా అందులోనే 9th 10th ఉంటుంది, సెపరేట్ ఇయ్యరు. టెన్షన్ పెట్టుకోకూడదు దానికి. ప్రీవియస్ ఇయర్ నార్మల్గా డిగ్రీవి ఇంటర్వి 9th 10th బోనఫైడ్స్ అప్లోడ్ చేయాలి. అది తెలంగాణలో అయితే తెలంగాణ అప్లోడ్ చేయదు, తెలంగాణ అని పెట్టి ఏపీలో చదివిన వాళ్ళు మీరు 9th 10th ఇంటర్ డిగ్రీ ఏది ఎక్కడ చదివారో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అంటే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏపీలో చదివితే ఏపీ అని పెట్టుకోండి మీరు, స్కూల్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదివితే, ఓకేనా? సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బోనఫైడ్ అయితే అదే అప్లోడ్ చేయొచ్చు. 1st to 10th ఉంటే దాన్నే 9th కి 10th కి అప్లోడ్ చేయొచ్చు, లేదంటే 6th to 10th ఉంటే దాన్నే అప్లోడ్ చేయొచ్చు. అందులోనే ఉంటుంది 9th and 10th. సెపరేట్ 9th కి 10th కి తీసుకోవాల్సిన అవసరం లేదు.